థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వారు బరువు ఎలా తగ్గవచ్చు? థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వారు బరువు ఎలా తగ్గాలి అన్నది ప్రశ్న. థైరాయిడ్ అన్నది ఒక గ్లాండ్ అండి, అది మన నెక్ రీజన్లో ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్స్ మన రక్తంలో అవి ఎక్కువైనా ఒక రకమైన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. దానివల్ల బరువు చాలా తగ్గుతారు, నీరసంగా ఉంటారు. దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే ఆ థైరాయిడ్ హార్మోన్స్ ఎప్పుడైతే మన రక్తంలో తగ్గిపోతాయో, దాని సెక్రీషన్, దాని ఉత్పత్తి తగ్గితే అది హైపర్ థైరాయిడిజం అనే కండిషన్కి దారితీస్తుంది. ఈ హైపర్ థైరాయిడిజం వల్ల మన జీవక్రియ శక్తి, అంటే మన శరీరం ఒక మెషిన్ అనుకుంటే దాని స్పీడ్ తగ్గిపోతుంది అనమాట. అది క్యాలరీస్ బర్న్ చేసే కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, అది ఫ్యాట్ని మెటబాలైజ్ చేసేది కానీ అది స్లో డౌన్ అయిపోతుంది. దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇంకా ఈ థైరాయిడ్ హార్మోన్ని మెయిన్గా యాక్టివేట్ చేసేది ఏంటంటే అయోడిన్ అనే మినరల్. ఈ అయోడిన్ అన్నది ఈ మధ్య ఏమైపోతుందంటే మనం కూరల్లో ఇప్పుడు వచ్చే దాంట్లో తగ్గిపోయింది కాబట్టి ఈ థైరాయిడ్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. దానికని మన ఉప్పులో అయోడైజ్ సాల్ట్ అని వస్తుంది. ఆ అయోడైజ్ సాల్ట్ని ఈ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడుకుంటే ఆ అయోడిన్ అన్నది మన శరీరానికి వచ్చి ఈ హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. అలాగని ఉప్పు ఎక్కువగా తినకూడదండి. ఉప్పు ఎక్కువగా తింటే కూడా మళ్ళీ బరువు పెరగడం, థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికని మనిషి రోజుకు మనకు కావాల్సింది ఒక 1 టీ స్పూన్ 5 గ్రాముల ఉప్పు మాత్రం మనకు అవసరం. మనం డైలీ మనం చేసే రోజంతా చేసే వంటకు ఒక మనిషికి 5 గ్రాముల ఉప్పు మాత్రం అవసరం. అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయోడైజ్డ్ ఉప్పు వాడుతూ, థైరాయిడ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఈ ఉప్పు వాడుతూ దాన్ని మితంగా మన ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉంటే అయోడిన్ సప్లై అవ్వడం వల్ల ఇలాంటి థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనము అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ కరెక్ట్గా లైఫ్ స్టైల్, అంటే సరైన రీతిలో 7 నుంచి 9 గంటలు నిద్రపోతూ స్ట్రెస్ని కొంచెం తగ్గించుకుంటూ, అలాగే ఏదో రకమైన వ్యాయామంలో మనం రోజు ఒక 30 మినిట్స్ అన్నా, ఒక 30 నిమిషాలన్నా ఏదన్నా, ఇప్పుడు మనము వాకింగ్ కానీ అలాంటి ఏదన్నా చేస్తూ యాక్టివిటీ చేసుకొని బ్యాలెన్స్ డైట్, లైఫ్ స్టైల్ని కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే థైరాయిడ్కి కూడా హెల్ప్ అవుతుందండి. థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి హెల్ప్ అవుతుంది. అలాగే మనం బరువు తగ్గడానికి కూడా అది దోహదపడుతుంది. మనం ఎక్కువగా చూసే సమస్య ఇది హైపోథైరాయిడిజము. బరువు బాగా పెరుగుతారు అలాంటి వాళ్ళు. అయితే ఇలాంటి వాళ్ళు బరువు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మొదటిగా వాళ్ళ థైరాయిడ్ ఏ లెవెల్లో ఉంది, ఆ హార్మోన్ ఏ లెవెల్లో ఉన్నదని ఒక రక్త పరీక్షలు చేసుకున్న తర్వాత వారి డాక్టర్ని సంప్రదించుకుంటే వాళ్ళు దాని తగ్గట్టు మెడికేషన్ని సజెస్ట్ చేస్తారండి. అది వాడడం చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. అందరూ ఏమనుకుంటారు ఫస్ట్గా అంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ క్యాబేజు, కాలీఫ్లవరు, బ్రాకలీ, ముల్లంగి ఇలాంటి అస్సలు తినొద్దు అన్నది ఒక అపోహ ఉంది. కానీ ఏంటంటే ఈ క్రూసిఫెరస్ ఫ్యామిలీ అంటారు దీన్ని. క్యాబేజు, కాలీఫ్లవరు, బ్రాకలీ, ముల్లంగి ఇవన్నీ ఏంటంటే అవి వండిన తర్వాత తినాలి. అవి పచ్చి దాంట్లో తినకూడదు. వండిన తర్వాత దాన్ని వారానికి 1 సారో 2 సార్లు మాత్రం తగ్గించుకొని తింటే అప్పుడు దాంట్లో ఉన్న గాయిట్రోజన్స్ అన్నది దాంట్లో మనవి డీయాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. ఇది ఈ క్యాబేజ్ మొత్తంగా మనం అవాయిడ్ చేయవచ్చా అని కూడా కొందరు అంటారు. క్యాబేజ్, కాలీఫ్లవర్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సల్ఫర్ కంటైనింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మన శరీరానికి, మన ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి అది మొత్తానికి మనం వాడడం మానేయక్కర్లేదు. కానీ వండినవి మాత్రం తీసుకోవాలి, పచ్చి తీసుకోకూడదు. దాన్ని వారానికి 1 సారో 2 సార్లు ఒక కప్పు లాగా తీసుకోవచ్చు.
ఇంకోటి అంటే సోయ్ ఈ మధ్య మనం ఎక్కువగా తింటున్నారు, కానీ ఈ సోయా కూడా సోయాలో గాయిట్రోజన్స్, అంటే ఆ గాయిట్రోజన్స్ ఏమైపోతుందంటే ఈ థైరాయిడ్ హార్మోన్ని యాక్టివ్ కాకుండా చేస్తుందన్నమాట. ఆ గాయిట్రోజన్స్ సోయాలో ఉంటాయి కాబట్టి అవి అధికంగా కాకుండా ఎప్పుడన్నా ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వారానికి ఒకసారి కానీ అలాంటివి తీసుకోవచ్చు. సోయాని తగ్గించాలి. అలా కాకుండా అయన్ ఎక్కువగా ఉన్నది, అయన్ కూడా, అయన్ అంటే ఇనుము, మన ఆకుకూరల్లో కానీ నువ్వుల్లో కానీ ఇంకా ఎగ్లో, లీన్ మీట్ అంటే మాంసాహారాల్లో కూడా అయన్ ఉంటుంది, కానీ లీన్గా ఎక్కువగా కాకుండా తక్కువ అమౌంట్లో మన బ్యాలెన్స్ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఆ అయన్ కూడా ఏం చేస్తుందంటే ఈ హార్మోన్ని యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అది అయన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే జింక్, సెలీనియం, ఇవి కూడా హార్మోన్ని యాక్టివ్ చేయడానికి అవసరము. సెలీనియం అన్నది బ్రౌన్ రైస్లో ఉంటుందండి, మష్రూమ్స్లో ఉంటుంది, కొన్ని రకమైన సీ ఫుడ్స్లో కూడా ఇవి ఉంటాయి. అంటే చేపలు కానీ ఇలాంటి వేయించి కాకుండా నూనెలో వేయించి, చేపలు అనగానే తినొచ్చా లేదా అని మళ్ళీ అందరికీ అదొక ఇది ఉంటుంది. చేపల్ని మనం పులుసులో కానీ కూరలాగా చేసుకుంటే పర్లేదు, కానీ దాంట్లో మళ్ళీ దాన్ని వేయిస్తే దాంట్లో ఫ్యాట్ కానీ ఎక్కువైపోతుంది. నాన్ ఫ్రైడ్ ఫామ్లో చేపల్ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకొని, ఇంకా ఈ సెలీనియము ఇవన్నీ ఏంటంటే సీడ్స్లో ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ కానీ నువ్వులు కానీ ఇలా రకరకాల సీడ్స్ని మనము గింజల్ని మన డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్, ఈ మినరల్స్ లాంటివి కూడా వచ్చేసి అది థైరాయిడ్ యాక్టివేషన్కి, అది హార్మోన్ సరిగ్గా పనిచేస్తూ మన బ్లడ్లో అది సరైన రీతిలో ప్రొడ్యూస్ అవుతూ మన హైపో కానీ హైపర్ కాకుండా ఉండడానికి ఇలాంటి డైట్ తీసుకుంటూ, అలాగే హైపోథైరాయిడ్ వాళ్ళకి నేను చెప్పినట్టు మెటబాలిజం తగ్గిపోతుంది కాబట్టి వెయిట్ తొందరగా పెరుగుతారు. సో అలాంటి వాళ్ళు కొంచెం లో కార్బ్ డైట్, కొంచెం కార్బోహైడ్రేట్ అంటే రైస్ అన్నది మరి ఎక్కువగా కాకుండా బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, చపాతీలు కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అలా కొంచెం రైస్, ఎక్కువ వెజిటబుల్స్, ఇప్పుడు నేను చెప్పిన వెజిటబుల్స్లన్నీ ఆకుకూరలు ఇలాంటి ఎక్కువ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా తీసుకుంటే ఈ థైరాయిడ్ సమస్యను కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దాంతో వచ్చే అధిక బరువును కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.